ఓం శివాయ గురువే నమః. అందరికీ నమస్తే అండి. ఈ రోజున వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి సందర్భంగా ఈ రోజున మన స్వామివారి గురించి చిన్నగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హిందూ మత పరిరక్షణ కొరకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు వారు. ఆదిశంకరులు శంకర భగవత్పాదులని కూడా పిలువబడి హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యుల్లో ప్రథములు. గురువు మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం, శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం. నేడు ఆదిశంకరాచార్యుల వారి జయంతి. శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈ భారత ఖండంలో అనేకానిక కొత్త సిద్ధాంతాలు, మతాలు పుట్టుకొచ్చి ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆదిశంకరాచార్య. శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు శివుడు స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక. దుష్టాచారములను నశింపజేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో అవతరించాడు. శివరహస్యం చెప్తూ ఉన్నారు. కరిష్యత్యావతారం స్వం శంకరో నీలలోహిత శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం భక్తానం హిత కామ్యాయ. శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు అంటే శివుడు స్వయంగా శంకర రూపంలో అవతరించాడు. కూర్మ పురాణం నుండి చెప్తూ ఉన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్య క్రీస్తుపురం 509 విభవనామ సంవత్సరం శంకరుల వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రుల సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబుద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ శివగురులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యాంబ శివగురులు తిరుచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుని పొందినారు. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెప్తోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారము ఆయన జీవన కాలము క్రీస్తుపురం 509, క్రీస్తుపురము 477 అని తెలియవస్తుంది. క్రీస్తుపూర్వం అని రాసుకోవడానికి చింతిస్తున్నాము. శంకరుల పూర్వం అని రాసుకోగలిగితే రోజు వస్తే బాగుండు అని చెప్తూ ఉన్నారు. ఆయన తన 2వ ఏటనే రాయడం, చదవడం, గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల 3వ ఏటనే చనిపోయారు. ఆయనకు 5వ ఏటనే కామ్యోపయనం చేశారు. 7వ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేవారు. కారణజన్ములైన శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదులాచార్య వారికి చెంత శాస్త్రాధ్యయనం చేశారు. ఒకసారి శంకరుల అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలిపిస్తూ ఉండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోకి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణా కటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపజేసింది. ఇంకోసారి ఆయన వేదాభ్యాస సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్ళి యాచించగా ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరికాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జారిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకదారస్తవం ఆసువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణా నదికి రోజు స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి అప్పుడు శంకరులు పూర్ణా నదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు. ఆ విధంగా నదీ ప్రవాహం మార్గము మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తితో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేశారు.
ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరుల తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటనవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకర్లు పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే ముసలి తనను వదిలేస్తుందని అనుమతి ఇవ్వమని ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ ముసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసార బంధాలు తనను ముసలిలాగా పట్టుకున్నాయని, ఆ బంధాల నుండి తనను తప్పించమని ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాస్యం అని అంటారు. ఆతురన్యాస్యం అని కూడా అంటారు. సన్యాసిగా మారి మంత్రాలు జపిస్తూ ఉండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది. గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ప్రాతకాలం రాత్రి సంధ్యా సమయాల్లో ఏ సమయాల్లోనైనా స్పృహలో ఉన్నప్పుడు, స్పృహ లేనప్పుడు నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తానని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అనుమతి సమయంలో వచ్చి తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు. ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నది తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులని దర్శించి ఆయనే తన గురువు అని తెలుసుకుని తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలు గురి చేసి శంకర అద్వైత సిద్ధాంతాలను సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి గురువు గారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాస మహర్షి దర్శనానికి కాశీ, వారణాసి బయలుదేరారు. ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుకోవడానికి పరమేశ్వరుడు చండానుడి వేషంలో వెంట 4 కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడ్డారు. అప్పుడు శంకరుడు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్పారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నించారు. దానికి శంకరుగా వచ్చిన వాడు పరమశివుడే అని తప్ప వేరు కాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు. ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీ దేవత స్తుతులు, అనేక ఆధ్యాత్మిక సిద్ధాంతాల గ్రంథాలు రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానంద, భజగోవిందం మొదలైనవి. ఆయన సన్యాసాశ్రమ నియమాల్ని పక్కన పెట్టి మరి తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అంత్య పూజనీయురాలని, ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమైన దానికి ఎలాంటి నియమాలు రావని లోకానికి చాటి చెప్పారు. తల్లికి ఇచ్చిన మాట కోసం తల్లి అవసాన దశలో శ్రీకృష్ణ భగవాన్ని లీలను చూపించి సంతోషపరిచారు. ఆనాటి కట్టుబాట్లను ఎదిరించి తాను సన్యాసి అయిన కన్నతల్లి అంత్యేష్టిని స్వయంగా నిర్వహించాడు. ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంతవాదనతో అనేక మంది పండితులను ఓడించారు. ఆ తర్వాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారుల భట్టు, మండవ మిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు, పద్మపాదుడు, సురేశ్వరుడు, పృథ్వీవరుడు మొదలైనవారు. 1000 సంవత్సరాల పాటు బౌద్ధ మత ప్రచారంలోకి వచ్చాక సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరుడు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించి, సంఘం గురించి చెప్పింది కానీ దేవుణ్ణి గుర్తించలేదు. బౌద్ధ మత ధర్మాల వ్యాప్తి ఉధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యుల వారు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచగలిగాయి. హిందూ ధర్మ పరిరక్షణ బలహీనపడుతూ ఉండటాన్ని గమనించిన ఆయన ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చల్లో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంథాలు రచించిన శంకరాచార్యుల వారు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామాలకు భాష్యం రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. గణేష పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహకారావలంబ స్తోత్రం, కనకదార స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచన హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తం అవుతూ ఉన్నాయి. ఆయన 108 గ్రంథాలు రచించారు. శృంగేరి, బద్రీ, పూరి, ద్వారకా అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలు స్థాపించారు. ఆది శంకరాచార్యుల వారి శిష్యులు అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే ఇక శంకరుల వారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరులు చిన్నతనంలో ఆయన అనన్య సామాన్యమైన భక్తిని చాటి అనేక సంఘటనలు జరిగాయి. ధర్మ సంస్థాపన చేయడానికి ఆయన దేశం నలువైపుల 4 పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశాలోని పూరిలో గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటకలో శృంగేరిలో శారదా మఠం,
పశ్చిమ దిక్కున గుజరాత్లోని ద్వారకా మఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికి ధర్మరక్షణకై పాటుపడుతూ ఉన్నాయి. మఠము పీఠం గురించి అయితే మనం విందాం. సన్యాసులు బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతలు ప్రతిష్ఠించిన తర్వాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నలుమూలలా 4 మఠాలు స్థాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని మఠాన్యాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకర వ్యవస్థాపన నైపుణ్యానికి, కార్యనిర్వహణ దక్షతకు తార్కాణం. హిందూ ధర్మాన్ని పునరుద్ధరింపజేయడానికి, సుసరి చేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ 4 మఠాల నిర్వహణ క్రమం అప్పటి 100 సంవత్సరాల నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తూ ఉంది. అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. దేశంలో 4 వైపుల 4 ప్రధానమైన పీఠాలని నెలకొల్పి దేశ సమగ్రత ఆధ్యాత్మికతను కాపాడారు. తూర్పున పూరి క్షేత్రంలో గోవర్ధన పీఠం ఋగ్వేదం, దక్షిణాన శృంగేరి క్షేత్రంలో శారదా పీఠం యజుర్వేదం, పశ్చిమాన ద్వారకలో ద్వారకా పీఠం సామవేదం, ఉత్తరాన బదరికా క్షేత్రంలో జ్యోతిష్ పీఠం యజుర్వేదం. 4 శిష్యులను 4 పీఠాలకు అధిపతులు చేశారు. కంచి కామకోటి పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని రోజులు పీఠాన్ని అధిరోహించి హిమాలయాలకు వెళ్లి చిన్న వయసులో 32 సంవత్సరాలకు తనను చాలించారు. చతుర్మఠాలు అంటే ఏంటైతే విందాం. ద్వారకా మఠం. ఈ మఠము శంకరులచే దేశానికి పశ్చిమంగా మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికా మఠం అని, సిద్ధేశ్వర మఠం అని, ప్రత్యామ్నాయ మఠమాలని అంటారు. గోవర్ధన మఠం, దీనిని పూర్వామ్నాయ మఠం అని అంటారు. ఇది దేశానికి తూర్పున గల పూరి పట్టణంలో ఉంది. శృంగేరి మఠం, ఇది దక్షిణామ్నాయ మఠం అని, శారదాపీఠం అని పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని శృంగేర ఋషిశృంగంలో ఈ మఠం స్థాపించబడింది. జ్యోతిర్మయ మఠం, దీనిని ఉత్తరామ్నాయం అని, బద్రికాశ్రమం అని కూడా అంటారు. ఈ పీఠం క్షేత్రం బద్రికాశ్రమం. పీఠ దేవత నారాయణుడు. శంకర మఠం కంచి కామకోటి పీఠం. సాక్షాత్ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నలుదిక్కులలా ఏర్పరిచిన 4 మఠాల పైవి. ఇవి కాకుండా శంకరులు విదేహమూర్తి పొందిన కంచి మఠం 5వది. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం అనే అద్వైతం ప్రబోధించి అద్వైతమును ప్రబోధించారు. ఇది జ్ఞాన మార్గంలో ఉత్కృష్ట స్థాయిలో ఉన్న వారికే ఈ సత్యం అవగతం అవుతుంది. కనుక సామాన్య జనం కోసం అనేక దేవీ దేవతలపై అష్టకాల స్తోత్రాలు రచించాడు. ముందు విగ్రహారాధన చేయమన్నారు. ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, వీటికి భాష్యం, వేదాంత వ్యాఖ్యానం చేశారు. శివుడు, అంబిక, గణపతి, విష్ణు, సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త పంచాయతన పూజ పద్ధతిని ప్రవేశపెట్టి విగ్రహారాధనకు ఆలంబనగా నిలిచారు. ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసి ప్రవచనం ముగించి వెళుతూ ఉండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి వచ్చాడు. శంకరు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల పాటు చర్చ జరిగిన తర్వాత వృద్ధ బ్రాహ్మణి వేషంలో వచ్చింది సాక్షాత్ వ్యాసుడే అని పద్మపాదులు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలపగా శంకర వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా వ్యాసుడు సంతోషించి బ్రహ్మసూత్రాల అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమని ప్రశంసించారు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండగా చూసి శంకరులు, నేను చేయవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు, లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చెల్లించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేక మందిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకొని ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తుంది. బ్రహ్మ నీకు ఇచ్చిన 8 సంవత్సరాల ఆయుర్దానికి అగస్యాది మునులు అనుగ్రహంతో మరో 8 ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్ నడిపించుగాక అని దీవించి అంతరార్థమయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్ 8 సంవత్సరములు తపస్సు వల్ల సాధించింది. ఇంకొక 8 సంవత్సరాలు వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల మరొక 16 సంవత్సరాలు జీవించి తన 32వ ఏట ఉత్తరాఖండ్ కాశీల దేహాన్ని త్యజించారు. తర్వాత అలాంటి శంకరుల వారిని ఈ రోజున జయంతి సందర్భంగా స్మరించుకోవడం ఉన్న పుణ్యమే ఉంటుంది. అత్యంత భక్తి శ్రద్ధల శంకరాచార్యుల వారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దాన ధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ఉపనయనాలకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించాలి. ఆధ్యాత్మికపరమైన పవిత్రతను కాపాడుతూ దేవాలయ అభివృద్ధికి పాటుపడాలి. ఆది శంకరుల అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరులు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆది శంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనతోనే ఉన్నారు. అందుకే మనం ఈ ధర్మంలో జన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి రుణం తీర్చుకోవాల్సిన సమయము ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకుని ఆచరించి శక్తిని సంపాదించి స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టారు. ధర్మాన్ని కాపాడు, ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్య రక్ష సదా మనపై
ఉంటుంది. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని అనుసరించి ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి అడగడుగున భక్తి భావన సుమాలను వికసింపజేసిన ఆ పరశంకరులు, అపర శంకరులు, శ్రీ ఆది శంకరులు, అలాంటి శంకరుల వారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం కన్నా పుణ్యం ఏముంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరుల వారిని ఈ రోజున ఆరాధించాలి. ఆధ్యాత్మికపరమైన పవిత్రతను కాపాడుతూ దేవాలయ అభివృద్ధికి పాటుపడాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి విశేషమైన పుణ్యాలు మనకి లభిస్తాయి. జై జై శంకర, హర హర శంకర, జై జై శంకర, హర హర శంకర. ఈ విధంగా మనము ఆది శంకరాచార్యుల వారి గురించి ఈ రోజున మనము విని ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకున్నాము. తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. శివాయ గురవే నమః.